ప్రియమైన సోదరులారా, చదవబడిన వాక్య భాగంలో తెలుగులో ఒక చదవండి. ಹೀಬ್ರೂ ರಾసిన ಪತ್ರಿಕ 11ನೇ ಅಧ್ಯಾಯ 30ನೇ ವಚನ. ನಾನು ಇಸ್ರಾಯೇಲ್ ದೇಶಕ್ಕೆ ಒಂದು 4-5 ಸಲ ಹೋಗಿದ್ದೀನಿ. 4-5 ಸಾర్లు వెళ్ళాను. నేను ఈ గోడల దగ్గరికి వెళ్ళాను. అక్కడ వాళ్ళ హిస్టరీ నేను చదువుతున్నప్పుడు దాదాపు 22 అడుగులు వెడల్పు, 70 అడుగులు పొడవు, 70 ఫీట్ హైట్, 22 అడుగులు వెడల్పు గోడలు అవి. అంటే గుర్రాలు సవారు చేయొచ్చు దానిపైన, గోడల పైన గుర్రాలు పరిగెత్తచ్చు అన్నమాట ఆ గోడల పైన. అంటే ఆ కాలంలో పట్టణాలలో వారు గోడలు ఎందుకు కట్టుకుంటారంటే ఇస్ ప్రొటెక్షన్, సేఫ్టీ, సంరక్షణ. మరి శత్రువుల దగ్గర నుండి సంరక్షించుకోవడానికి వారు ప్రకారాలు కట్టుకుంటారు, గోడలు కట్టుకుంటారు. మనం కూడా కాంపౌండ్ కట్టుకుంటాం కదా మన చుట్టూ. ఆ విధంగా పారి గోడ కాదు, ఇది పెద్ద గోడలు. మన చిన్న గోడలు కట్టుకుంటాం మన శత్రువుల దగ్గర నుండి లోపలికి రానికుండా. మన శత్రువులు లోపలికి రానికుండా మనం ఏం చేస్తామో మనం ఒక కాంపౌండ్ కట్టుకుంటాం. ఏదేమైనా ఇక్కడ యెరికో గోడలో ఇశ్రాయేలీయులకు వారు ఇశ్రాయేలు రానికుండా వారు ఒక గోడలు కట్టుకున్నారు. యెషయా గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనం చూడండి. యెషయా 22:5. ఇక్కడ గోడలు ఇంకొక అర్థము మనకేం చూపిస్తున్నదంటే, గోడలు మనకు ఆదరణ, ఆనుకోవడానికి, ఆదరించడానికి, ఇతరుల దగ్గర నుండి మనము మరి సంరక్షించుకోవడానికి, సంరక్షణ కొరకు ఆ గోడల మధ్యలో మనం దాక్కుంటాం. 49వ అధ్యాయం 16వ వచనం చూడండి ఒకసారి. 49:16. యెషయా 49:16. హల్లెలూయా. మనం ఎన్ని గోడలు కట్టుకున్నా సంరక్షణ కొరకు దేవుడు మనకు సంరక్షణ ఇవ్వాలి. ఏదేమైనా యెరికో పట్టణాన్ని మనం విశ్వాసం ద్వారా ఇశ్రాయేలీలో ఆ గోడల్ని ఆయన ధ్వంసం చేసినట్లు మనం చూస్తున్నాం. వీరు ఇశ్రాయేలీలు అమలేకైట్స్ మధ్యలో యుద్ధం చేసి తర్వాత యెరికో పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద గోడలు 70 అడుగులు ఎత్తున, 22 అడుగులు వెడల్పున ఆ గోడలు వాళ్ళు కట్టి ఉంటున్నారు. వీరు ప్రయాణానికి వీరికి మరి ఆటంకంగా అది ఉంటున్నది. శత్రువుల్ని నానా విధములుగా వారు జయించారు. రెఫెడీము అమలేకైట్స్ మధ్యలో వారు యుద్ధం చేసి యుద్ధాన్ని జయించారు. యుద్ధం ఎలా చేయాలా? కత్తులతో, మరి ಅಗ್ನಿతో, ಗುರಾನಿ ಎತ್ಕೊಂಡು ಎಲ್ಲ ಅದರಿಂದ ನಾವು ಯುದ್ಧ ಮಾಡಬೇಕು. ಇಲ್ಲಿ ಒಂದು ಯುದ್ಧ ತುಂಬ ಡಿಫ್ರೆಂಟೇ ಕಾಣಿಸ್ತಾ ಇದೆ. ఇక్కడ ఒక యుద్ధము, ఇక్కడ ఖడ్గాలు లేవు, ఇక్కడ బాంబులు లేవు, ఇక్కడ పేలిళ్ళు లేవు, ఇక్కడ అగ్ని లేదు, ఏమీ లేదు. అయితే ఈ పట్టణాన్ని, చాలా ఇంపార్టెంట్ పట్టణం ఇది యెహోషువకు. అయితే దేవుడు యెహోషువతో ఏమంటున్నాడంటే, మీరు 7 రోజులు దీన్ని చుట్టూ, 7వ రోజున 7 సార్లు దీన్ని చుట్టూ మీరు తిరిగి స్తుతి ఆరాధన చేయాలి అని చెప్పాడు. ఏం చేయాలంట? ఇప్పుడు అగ్ని కాల్చేది అవసరం లేదు, ఇక్కడ శత్రువుని పోయి పొడవడం అవసరం లేదు, శత్రు పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడం అవసరం లేదు. ఇక్కడ మిలిటరీ గైడెన్స్, రోడ్ మ్యాప్ పరలోకం నుండి యెహోషువకి ఈ విధంగా దేవుడు దయచేశాడు. ఒకవేళ మీరు ఆ స్థలంలో ఉన్నట్లయితే, ప్రభువా ఏంటి మరి వాళ్ళని గోడలు పగలగొట్టాలి కదా, మేము మరి వారిని స్వాధీనం చేసుకోవాలి, ఈ శత్రువుల్ని మనం స్వాధీనం చేసుకోవాలి, ఏంటి ఈ ప్లాన్ అనేది మనకు ఒక ప్రశ్నకు మిగిలిపోయిండేది ఆ రోజులలో. అయితే పరలోకపు ప్లాన్ డిఫరెంట్గా ఉన్నది. పరలోకం నుండి దేవుడు ఆయనకి ఇచ్చిన ప్లాన్ ఏంటంటే, మీరు 7 రోజులు దాన్ని చుట్టూ తిరగాలి, 7వ రోజు 7 సార్లు బూరధ్వనులతో నన్ను స్తుతిస్తుండగా మరి ఆ పట్టణాన్ని నీకు అప్పచెప్తానన్నాడు. హల్లెలూయా. పక్కనున్నట్టు సైటు
పాస్టర్ ఇండ్లు కొరకు నేను అడిగాను. వాళ్ళు మనకి ఇవ్వడానికి ముందుకు వచ్చారు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. అంటే మనము ఈ చుట్టూ చర్చి చుట్టూ తిరిగి మనము ఆరాధన చేయలేదు, దేవుని స్తుతించలేదు. అందుకే దేవుడు ఇవ్వలేదేమో మనకు తెలియలే. మనం దీంట్లోనే సాటిస్ఫాక్షన్ అయిపోయాం. మా రెడ్డి వెళ్ళిపోయి మళ్ళీ అడిగాడంట, రత్నమ్మ రెడ్డి పోయి మా చర్చికి కావాలి, పాస్టర్ ఇల్లు కారు పెట్టుకోవడానికి, చర్చి బస్సు పెట్టుకోవడానికి స్థలం లేదు మాకు అని అడిగితే, మీకు ఇంత పెద్దది ఉన్నది కదా, మళ్ళీ ఇది కూడా మీకు ఎందుకు అని అడిగాడంట వాడు ఒకడు. ఇక్కడ కాకపోతే ఇంకో స్థలంలో తెస్తాము. చెప్పాలి కూడా దేవుని నామాన్ని పాడి. శత్రువులు మన చుట్టూ వాళ్ళు గోడలు కట్టుకొని వారు సురక్షితంగా వారు ఉంటున్నారు. అయితే యెరికో పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడానికి దేవుడు ఇక్కడ మాస్టర్ ప్లాన్, పరలోకం నుండి ఇచ్చినట్టు ప్లాన్ ఏంటంటే, మీరు ఏం చేయాలి? స్తుతి ఆరాధన చేయాలి. హల్లెలూయా. నా ప్రియమైన సోదరులారా, ఈ మధ్య సంఘాలలో నేను అనేక స్థలాలకు వెళ్తున్నాను. అక్కడ ఎక్కువ పొగడములు జరుగుతున్నాయి. అక్కడ పాస్టర్లు ఒకరొకరు శాలులు కప్పుకోవడము, పూలు మార్చుకోవడము, దండలు మార్చుకోవడము, ఆ పాస్టర్ గురించి ఈ పాస్టర్ పొగడము, ఈ పాస్టర్ గురించి ఆ పాస్టర్ పొగడము, ఇవి ఎక్కువైపోయినాయి మందిరాలలో. ఆయన అంత గొప్ప ఆయన, ఈయన ఇంత గొప్ప ఆయన. స్తుతి ఆరాధన తక్కువైపోయింది. నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను కూర్చోబెట్టి 1 గంట ఏదోదో మాట్లాడుతుంటారు. అది రియాలిటీ లేదు. రియాలిటీ ఏంటంటే మనం దేవుని స్తుతించాలి. ఈరోజు మనము దేవుని ఆలయానికి మనం ఎందుకు వచ్చామంటే, మనకి దేవునికి మధ్యలో ఉన్నట్టు గోడలు అవి పేలిపోవాలా, అవి పగిలిపోవాలా, నీ ఆశీర్వాదాన్ని స్వాధీనం చేసుకోవాలంటే ఆ గోడలు పడిపోవాలి. చెప్పాలి కూడా దేవుని నామం. తెలుగులో ఒక సామెత ఉంది, క్రొత్త భిక్షగాడికి యాలా పాల తెలియదంట. క్రొత్త భిక్షగాడికి యాలా పాల తెలియదు, సమయం తెలియదు. దేవుని నమ్ముకున్న తర్వాత మనం క్రొత్తలో చాలా బాగుంటున్నాం, దేవుని స్తుతిస్తుంటున్నాం, ఆరాధన చేస్తుంటున్నాం. సంఘానికి వస్తూ మనము మన ఆరాధన స్థితిగతి కొద్దిగా ట్విస్ట్ అవుతా ఉన్నది. గోడలు ఎక్కువ అవుతున్నాయి, గోడలు పడిపోవట్లేదు. హల్లెలూయా. గోడల్ని మనం పడగొట్టాలి. గోడలు ఏ విధంగా నీకు నాకు అడ్డుగా వచ్చినట్టు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:14 ఒకసారి చూడండి ప్రియమైన సోదరులారా. 2:14, ఎఫెసీ 2:14 చదవండి. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును కొట్టువేటి చేత మధ్య గోడలను పగలగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకి దేవునికి ఉంటున్నట్టు అడ్డగోడలు ఆయన ఏం చేశాడంటే పడగొట్టాడంట. హల్లెలూయా. ఆయన పడగొట్టి ఆయన నిన్ను నన్ను ఒక సమాధానానికి తీసుకువెళ్ళాడు. అంటే దేవునికి మనకి అడ్డుగోడలు ఉన్నట్టు అసమాధానము, పాపము, శాపము అనేది దేవుడు యేసు ప్రభు ద్వారా ఈ లోకంలో 2000 సంవత్సరాల క్రితము ఆయన శిలువలో మరణించి ఆయన సమాధి చేయబడి తిరిగి 3వ రోజు తిరిగి లేచి ఆయన నీకు నాకు ఉన్నట్టు అడ్డు గోడల్ని ఆయన పడగొట్టాడు. దేవునితో ఆయన పూర్తిగా తీసివేసి నిన్ను నన్ను దేవునితో సంధి చేశారు. ఇప్పుడు ఒకవేళ నీవు ఏదైనా గోడలు కట్టుకున్నావేమో నాకు తెలీదు, నేను ఏదైనా కట్టుకున్నా నాకు తెలియదు. మన రక్షణ కొరకు మన భవిష్యత్తు కొరకు ఆ గోడలు ఒకవేళ నీకు ఇతరులకి ఆటంకకరంగా ఆశీర్వాదాలకి ఆటంకంగా ఉన్నట్టు గోడలు, శాపమైన గోడలు, పాపమైన గోడలు,
శత్రువుని జయించలేని గోడలు ఏదైనా ఉన్నట్లయితే అవన్నీ ఎలా వెళ్ళిపోతాయంటే దేవుని వాక్యంలో మనకు సెలవిస్తున్నది, వారి విశ్వాసం ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా ఆ గోడలను వారు స్వాధీనం చేసుకున్నారు. చపాలు కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తాం. నాకు పాస్టర్లు చెప్పారు, అయ్యా వాళ్ళు ఎవరంటే స్థలము అంటే, ప్రైజ్ ద లార్డ్, నో ప్రాబ్లం. వడ్డించేవాడు మనోడైతే మనం ఎక్కడ కూర్చుంటే ఏమి తినడానికి సామెత ఉంది. అట్లా దేవుడు మనకు ఆర్థిక సహాయం ఇచ్చినప్పుడు ఊరంతా మందే, ఎక్కడో తీసుకుంటాం. మన అవసరతలు దేవుడు తీరుస్తాడు. చప్పాలు కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తాం. ఈ సామెతలు నా దగ్గర నేర్చుకుని మళ్ళీ మాకే చెప్తుంటాడు అయ్యగారు, జ్ఞాపం చేస్తుంటాడు అప్పుడప్పుడు. ఏదేమైనా ఈ వారము నాకు ఒక చిన్న గోడలు, నాకు దేవునికి మధ్యలో ఒక చిన్న గోడలు ఉన్నాయి. ఆ గోడలు, వాటిని జయించడానికి నేను ఏం చేశానంటే, నేను చర్చికి రాలేకపోయినాను. నిన్ను కూడా శనివారం వచ్చి ఒక గంట ప్రార్థనలో ఉండాలనుకున్నాను, కానీ కుదరలా. నేను ఒట్టి దేవుడి స్తుతి ఆరాధన చేస్తూనే ఉన్నాను. దేవుడు నిన్ను రాత్రి జవాబిచ్చాడు. చపాలు కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తాం. నా జీవితంలో కాదు, మీ జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో మీరు చేయాల్సింది ఖడ్గాలు తీసుకొని పొడవడం కాదు, బుల్డోజర్లు తీసుకుపోయి గోడల్ని పగలగొట్టడం కాదు. దేవుడిని నువ్వు స్తుతి ఆరాధన మోకాళ్ళ పైన నువ్వు దేవుని స్తుతి ఆరాధన చేసినట్లయితే నీ శత్రువుల పైన నీకు జయాన్ని దేవుడు కలుగు చేస్తాడు. హల్లెలూయా. ఈరోజు ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే, రామాంజనేయకి దేవుడు ఒక మగ కుమారుని ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. మన సోదరు బొంగ గారు చాలా కాలం తప్పిపోయిన మరి ఖజానాదారుని మళ్ళా వచ్చినందుకు దేవునికి స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. ఓకే, వాటన్నిటికంటే ముఖ్యంగా మన జీవితంలో మేలు జరగాలంటే నీకు దేవునికి ఆటంకం ఉన్నట్టు గోడలు ఏమనేది ఫస్ట్ గుర్తించాలి మనము. మా రెండే అన్న అడ్మిట్లో ఉన్నాడు. నిన్న అతను కోమాకు వెళ్ళాల్సి ఉన్నవాడు, అడ్మిట్లో ఉన్నాడు. ఈరోజు ఉదయాన్న, అంటే నిన్నటి నుండి ఒక వేదన నా హృదయంలో. డాక్టర్ చెప్పాడంటే 10 నిమిషాలు మీరు తీసుకురాకపోయింటే కోమాకి వెళ్ళిపోయింది, 60కి వెళ్ళిపోయింది బీపీ, లో బీపీ. ఆయనకి ఇప్పుడు లోపల అన్నీ తినేసి తాగి ప్రభువా, నా తండ్రి ఇంటి పైన ఎటువంటి శాపము, ఎటువంటి గోడలు ఉన్నాయో, ఆటంకము నీకు మాకు వాటిని తీసివేయమని నా ప్రార్థన, నా ఒక అర్థధ్వని, నా ఒక కన్నీళ్ళు, నా ఒక వేదన, బాధలు. అదే కాకుండా కుటుంబం కాకుండా సంఘములలో సమస్యలు ఎదుర్కోవాలి. లేని వార్తలను పుట్టించకూడదు ఏది మనము. హల్లెలూయా. బిజినెస్లో ప్రాబ్లమ్స్ బయట, నా దగ్గర డబ్బులు లేకపోతే ఎవరైనా విలువిస్తారా? నాకు ఎవరు? బహుశా పద్మ అంటే వాళ్ళు మాత్రమే సేవకులు అంటే బాగా చాలా గౌరవించి మమ్మల్ని ప్రేమించి, అమ్మ మీకు వందనాలు. చాలామంది అంటే అందరూ ప్రేమిస్తున్నారు, కానీ అత్యధికంగా సేవకుల పైన ప్రేమ ఉన్నట్లయితే మనం ఉద్యోగాలు చేసుకోవాల్సిన అవసరమే లేదు, ఫుల్ టైం సేవలో ఉండేవాళ్ళమే. ఏదేమైనా మనకి అనేకమైన గోడలు, శోధనలు, బాధలు మనకున్నాయి. ఉన్నాయా లేవా? నన్ను చూడండి, ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? అవన్నీ వెళ్ళిపోవాలంటే నేను చేయాల్సినది ఏంటి? లేదు, పోలీస్ స్టేషన్ కంప్లైంట్, కోర్టు కంప్లైంట్. నేను ఎన్నో కోట్లు సంపాదించాను, ఎంతో ఆస్తులు చేశాను, కానీ ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు, ఒక కోర్టుకు వెళ్ళలేదు, ఒక కేసు కూడా. నేను హల్లెలూయా. దేవుని నామాన్ని మహింపరచడానికి చెప్తున్నాను నా ప్రియమైన సోదర సోదరులారా. మనము నేర్చుకోవాల్సింది ఈ వాక్యంలో ఏంటంటే, విశ్వాసం ద్వారా వారు స్తుతి ఆరాధన చేసి వారు ఆ గోడలను పడగొట్టారు. హల్లెలూయా.
నీకు దేవునికి, నాకు దేవునికి మధ్యలో ఉన్నట్టు ప్రతి గోడ వెళ్ళిపోవాలంటే నీవు విశ్వాసము ద్వారా దేవుని స్తుతించాలి, నువ్వు ఆరాధన చేయాలి. అయ్యగారు కారులో వెళ్ళేటప్పుడు అంటారు నాతో, అయ్యా ఈ వారం వాక్యం నాకే చెప్పావు నువ్వు అని. అయ్యా నీకే కాదు, నాకు కూడా వాక్యం అది. నాకు పనిచేస్తుంది, మీకు పనిచేస్తుంది. అనేకమైన గోడల్ని మనం పడగొట్టాలంటే, మనం దేవునితో సంధి చేయబడాలంటే, ఆయన వాటిని తీసివేయాలంటే నువ్వు స్తుతి ఆరాధన నీలో కనబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయము 32వ వచనం చూడండి ఒకసారి. 16:32. కాదు, ఆ సంఖ్యలు విడిపోయాను. 25వ వచనం అమ్మ, 25 సిస్టర్. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగాను, చెరసాల పునాదులు అదిరేను. వెంటనే తలుపులన్నీ తెరుచుకునేను, అందరి బంధకములో ఓడేను. చపాలు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఇక్కడ అపొస్తలులైన పౌలు శీలలో వారి చెరసాలలో ఉన్నారు. రాత్రిపూట వీరు ఏం చేశారు? జైల్లో ఉండి ఏం చేశారు? ప్రార్థిస్తూ దేవుని కీర్తనలు పాడుచుండరి. వారు ఏ కీర్తనలు పాడుతున్నారో నాకు తెలియదు, కానీ వారు దేవుణ్ణి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండరి. హల్లెలూయా. నీతిమంతుని ఇంటిలో ఆయన గుడారం, నీతిమంతుని గుడారంలో యెహోవా గూర్చిన ఉత్సాహ సునాద గీతములు వినబడునని వాక్యంలో రాయబడుతున్నది. నీ ఇంటిలో స్తుతి ఆరాధన కనిపిస్తూ ఉండాలి. హల్లెలూయా. నువ్వు స్నానం చేసేటప్పుడు, వంట చేసేటప్పుడు, నువ్వు మోకాళ్ళు ఉండేటప్పుడు నీ ఇంటిలో స్తుతి ఆరాధన దేవుని స్తుతిస్తావు. నీ మొబైల్ కానీ, నీ ఒక కంప్యూటర్ కానీ, నీ ఒక ప్రతి శైలి నీ జీవితంలో దేవుని స్తుతి ఆరాధన చేయాలి. చీకటి కమ్మినది చెరసాలల్లో, చీకట్లో ఉన్నారు వీళ్ళు. అయితే ఈ ఒక చెరసాలల్లో మొట్టమొదటి మనకు కనిపించేది చీకటి. ఆ రోజుల్లో ఇప్పుడు లైట్లు వచ్చాయి, 70లో వచ్చింది, 80లో లైట్లు వచ్చాయి మనకి. అయితే 70 సంవత్సరంలో ఆ రోజులలో లైట్లు లేవు, దీపాలు వెలిగించేవారు. కానీ చీకటి రాత్రులలో. ఒకసారట మన బ్రదర్ సాదర్ సుందర్ సింగ్ గారు, ఆయన మధ్యప్రదేశ్ అడవిలు దాటిన తర్వాత ఊర్లు, ఆ అడవిలోనికి ఆయన ప్రవేశిస్తున్నప్పుడు చీకటి అయిపోయింది. చీకటి అయిపోయిన తర్వాత ఆయన భయంకరమైన నిద్ర వస్తున్నది ఆయనకి, గాఢ నిద్ర. ఆయన నిద్ర వస్తున్నప్పుడు ఆ అడవిలో చీకట్లు ఏం కనిపించకపోతే ఒక దిండులాగా వెతుక్కున్నాడంట. ఒక చిన్న రాయి బండ, ఆ బండని వెతుక్కున్న సమయంలో కొద్దిగా మెత్తగా ఉన్నట్టు ఒక చిన్న బండలాగా కనిపించిందంట. తలదిండికి బాగున్నది, పండుకోవచ్చు అని. రాత్రి పండుకున్నాడంట. మంచి గాఢ నిద్ర దేవుడు కలుగజేశాడంట ఆయనకి. మంచి నిద్ర వచ్చేసింది. ఉదయాన లేచి ఆయన లేచి చూస్తే ఆ రాయి, ఆ బండ, అది రాయి కాదు, బండ కాదు, దిండు కాదు, అది కొండచీల అంట. పెద్దది, పెద్ద పాము. కొండచీల అంటే తెలుసమ్మా? మనిషిని, కొండచిలువ అది మనుషులను మింగేస్తుంది టైం వచ్చినప్పుడు. అంతవరకు బాగానే ఉంటుంది అనమాట. దానికి ఆకలి అయినప్పుడు మింగేస్తుంది. అయితే సాదర్ సుందర్ సింగ్ గారు దానిపై రాత్రి అంతా పండుకున్నాడంట. నువ్వు నేను విశ్వాసమించినట్టు మన దేవుడు కొండచీలనైనా సరే దిండుగా మార్చగలుగుతాడు దేవుడు. చీకటిని వెలుగుగా మార్చగలిగినట్టు దేవుడు మన దేవుడు. సంఖ్యలు విడదీయగలిగినట్టు దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఆయన ఆ చీకటిలో ఉన్నవారు వెలుగులోనికి రావడానికి దేవుడు సహాయం చేశాడు. తర్వాత సంఖ్యలు విడిపోయాయి. హల్లెలూయా.
ఎప్పుడు ఎప్పుడు జరిగింది ఇది? వాళ్ళు రాత్రి దేవుని స్తుతిస్తున్నప్పుడు, దేవుని ఆరాధిస్తున్నప్పుడు, రాత్రులలో సాధారణంగా మనము మొబైల్ ఫోన్లు పెట్టుకొని టైం వేస్ట్ చేసుకుంటా ఉన్నాం. హల్లెలూయా. రాత్రులలో మీకు నిద్ర రానప్పుడు మీరు ఏం చేస్తారు? మొబైల్ తీసుకొని దాన్ని అది రిపేర్ అయ్యే వరకు వదలడం లేదు మనోళ్ళు ఈ మధ్య. రాత్రిలో దేవుడు నీకు నిద్ర ఇవ్వలేదంటే, నిద్ర రాకుండా ఉండడం అంటే ఒక కారణం, నువ్వు మోకాలేసి దేవుని స్తుతించాలి, ప్రార్థించాలి, ప్రార్థన చేయాలి, నువ్వు ఆరాధించాలి, దేవుడిని స్తుతి ఆరాధన చేయాలి. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఆ చీకటిల నుండి, అది ఏమి చీకటి కమ్మి ఉన్నది నీ జీవితంలో, నా జీవితంలో ఆ చీకటిల నుండి, ఆ సంఖ్యల నుండి, ఆ ద్వారాలు మూయబడిన ఆ పునాదులు, మరి ద్వారాలు తలుపులు తెరుచుకోవడానికి ఒకటే మూలము, ఒకటే కారణం ఏంటంటే నీ ఒక ప్రార్థన, కీర్తన, దేవుని స్తుతించడము. హల్లెలూయా. నా ప్రియమైన సోదరులారా, నాకు దేవుడు ఎందుకు ధైర్యాన్ని కలుగజేశాడంటే, నేను దేవుని ఎందుకు విశ్వాసం ఉంచి ఆయన అద్భుత కార్యాలు నా జీవితంలో చూశాను. నేను చూస్తూనే ఉన్నాను, ఒక్కొక్కటి చూస్తూ ఉన్నాను. దేవుడు మన కొరతల్లో తీరుస్తున్నాడు. నిన్న నాకు చాలా ఆకలి అయింది, చాలా ఆకలి అవుతా ఉన్నది. మధ్యాహ్నం అనుకుంటాను, 3 అయిపోయింది, 3 వరకు వెయిట్ చేశాను. ఆకలి అవుతుంది. మేడంకి జ్వరము, ఆమె లేచి ఏం పని చేయడం లేదు. బెతనికి జ్వరము, మా చిన్న హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నాడు. ఇవన్నీ అనుకుంటూ నేను వంట చేయలేను, చేసుకోలేను, ఎవరైనా చేసి పెడితే తింటాను బాగా, అయితే నాకంటూ వంట చేయడం రాదు. పక్కన ఎవరున్నారు? మా రోడ్డు పక్కన అటువైపు అత్తమ్మ ఉన్నారు. నాకు ఎంత ఆకలైనా, ఎన్ని దప్పికైనా నేను మరొకరింటికి పోను. నేను రెడ్డికి ఫోన్ చేశాను, రెడ్డి ఎక్కడున్నావు, నాకు చాలా ఆకలి అవుతుంది, పోయేదని తీసుకురాను. హల్లెలూయా. ఇక్కడ రెడ్డి ఉన్నా సరే లేకపోయినా సరే, నాకు ఒకరింటికి వెళ్ళాలంటే అది నా బ్లడ్లో లేదు, నా బ్లడ్లో లేదు. ఏం చేశాను? నా భార్య అంటున్నది, పో మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపో, తినేసి రాపో. హల్లెలూయా. నీకు చీకటి కమ్మినప్పుడు, నీ హృదయంలో, నీ ఇంటిలో చీకటి కమ్మినప్పుడు, నువ్వు సరౌండింగ్ అంతా కూడా సంఖ్యలు వేయబడినప్పుడు, వేదనలను కూలి ఉన్నప్పుడు, నువ్వు చేయాల్సింది ఏంటంటే, నువ్వు మోకాలుని దేవుణ్ణి ఆరాధన చేసి దేవుణ్ణి బ్రతిమాలుకోవాలి. దేవుడు ఒకసారి ద్వారాలు విప్పాడంటే దాన్ని ఎవరు కూడా మొయ్యజాలరు. గాడ్ క్లోజెస్ ద డోర్, నోబడి కెన్ ఓపెన్. దేవుడు ద్వారాలు మూసేశాడంటే ఎవరి వల్ల కాదు ఓపెన్ చేయడానికి. అయితే దేవుడు ఓపెన్ చేశాడంటే ఎవరి వల్ల మూయడానికి కాదు. హల్లెలూయా. హల్లెలూయా. చెన్నైలో పోయిన వారం ఆదివారం నేను అక్కడ ఉన్నానమ్మా. ఆడ 1000 మంది, 1500 మంది ఉన్నారు. తమిళ చర్చిలో వాక్యం చెప్తున్నాను. ఆ పాస్టర్ ఒక సన్నివేశం చెప్పాడు నాకు. ఏం చెప్పాడంటే, అక్కడ ఒక సంఘ పెద్ద లేచి పాస్టర్కి చాలా తొందరలు ఇస్తున్నాడట. అంటే ఆ చర్చి పెద్ద చర్చిలు కదా, ఎక్కువ డబ్బులు ఉంటాయి, గొడవలు ఎక్కువ. మన చర్చి కూడా ఎక్కువ డబ్బులు వస్తుంటే గొడవలు కూడా స్టార్ట్ అవుతాయి ఎక్కువ. అది తక్కువ ఉంది కాబట్టి అన్నీ తక్కువ ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అయితే ఆ సంఘంలో, మరి ఆ సంఘంలోనే, చర్చిలోనే ఆయన లేచి విరోధంగా మాట్లాడడము ప్రారంభించాడంట. ఈ పాస్టర్కి చాలా కోపం వచ్చేది. పాస్టర్ కోపం వస్తుంటే ఆయన అణుచుకుంటా, తర్వాత వేరే వాళ్ళు ఆ సమస్యని అణుచుకుంటూ వచ్చారు. అయితే ఒక 3 నెలలు 6 నెలలు, నవంబర్ వరకు, ఒక నవంబర్ మాసం వరకు చాలా తొందర చేశాడంట పాస్టర్కి.
ఆ చర్చిలో. ఆ పాస్టర్ భరించాడు భరించాడు భరించాడు. డిసెంబర్ క్రిస్మస్ ముందు 24వ తారీఖున చర్చికి వచ్చారంట, ఏదో మీటింగ్కి వచ్చి అక్కడే చర్చిలన్నీ అక్కడే పడి అక్కడే చనిపోయాడంట. చర్చి మొత్తం చూస్తుండగా, సంఘం అంతా చూస్తుండగా, ఈ సంఘంలో ఏం చేసే చూశాడు? ఆ పాస్టర్ కష్టపడి రక్తం కార్చి చెమ్మట్లు కార్చి సంఘాన్ని కట్టాడు. ఆ సంఘాన్ని కట్టినంటే ఆ సేవకుడికి, మంచి సేవకుడు ఆయన, ఆ సేవకుడికి విరోధముగా లేచినంటే ఆ వ్యక్తిని, ఆ గోడ దేవుడు ఏం చేశాడంటే దాన్ని కూల్చివేశాడు. నువ్వు నేను, నాకు అది ఒక పాఠమైంది. అది నాకు ఒక పాఠమైంది. నేను కూడా సంఘములో నేను ఎవరు కూడా ఆటంకంగా ఉండకూడదు. హల్లెలూయా. ఆటంకంగా మనము సంఘంలో ఉండకూడదు. లేకపోతే మనం దూరం వెళ్ళిపోవడం బెటర్. మనకి చీకటి, మన ప్రాబ్లమ్స్ని వచ్చి ఇంకొకరి పైన రుద్దకూడదు, ఇంకొకరి పైన మనం వేయకూడదు. అది నీ ప్రాబ్లం, దేవునితో చెప్పుకోవాలి. ఎవరితో నీకు ప్రాబ్లం ఉందో వారి ఇంటికి వెళ్ళిపోయి వారిని వ్యక్తిగతంగా నువ్వు మాట్లాడాలి, వారిని పిలుచుకొని నువ్వు మాట్లాడితే బాగుంటుంది. అయితే సంఘంలో ఎవరికి, రెడ్డికి ఏం పని, బుంగవాళ్ళకి ఏం పని, పాస్టర్లకి ఏం పని, స్త్రీల సమాజానికి ఏం పని, వాళ్ళ పనులు వాళ్ళు నిర్వహించారంటే మనకి ఎటువంటి సమస్యలు మనకు రావు. హల్లెలూయా. కాబట్టి ఈ మన చుట్టూ చీకటి కమ్మినప్పుడు సంఖ్యలు విడిపోవాల, చెరసాల నుండి తలుపులు తెరుచుకోవాలంటే నువ్వు నేను దేవుని స్తుతి ఆరాధన, నీ స్తుతి నీ స్థితిని మారుస్తుంది, ప్రార్థన పౌరస్థితిని మారుస్తుంది అంటారు కదా. హల్లెలూయా. మీరందరూ సంఘమంతా కూడా మీరు తర్వాత మా అన్న కొరకు, నా కుటుంబ కొరకు ప్రార్థన చేయండి. అనేకమైన శోధనలు, అనేకమైన మరి బలహీనతలు మమ్మల్ని ఆవరిస్తున్నాయి. సిలువ వేసే ముందే చర్చిలో తీసుకొచ్చాము. సిలువ వేసే ముందు నాకు యాక్సిడెంట్లు, కొన్ని గొడవలు, దురాత్మ సంబంధమైనటి, మరి వ్యామోహము కలిగినట్టు స్పిరిట్స్ నేను ఎదురిస్తున్నాను, ఊర్లో కానీ ఇక్కడ కానీ అన్ని స్థలాలలో. కాబట్టి సిలువ వేసే ముందు సిలువన 18,000 రూపాయలు కట్టి తీసుకొచ్చాం. అది మళ్ళీ వాపస్ ఇచ్చి దాన్ని వేరే సిలువ చేసుకొని రావాలి. మరి ఇది కూడా మన చేతికి వచ్చి ఈ స్థలం వెళ్ళిపోయింది. ఓకే, దేవునికి స్తోత్రం. దేవుడు వేరేది ఇస్తాడు మనకి. ఏదేమైనా మీకు నాకు అనేకమైన వేదనలు, బాధలు నాకు ఉండొచ్చు. బహుశా మీ జీవితాలలో మీకు దేవుడు ఏదైనా దేవునికి మీకు ఏదైనా ఉండొచ్చు. బహుశా వాటిని మీ స్తుతి ఆరాధన ద్వారా, పాటల ద్వారా, దేవుని స్తుతి ద్వారా, దేవుడి స్తుతి ఆరాధనపై ఆయన ఆసీనుడైంటున్నాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని స్తుతిస్తావో బంధకాలు విడిపోతాయి, గోడలు పగిలిపోతాయి, రెప్పలుగా మారిపోతాయి, అవి రబ్బల్స్ బూడిదైపోతుంది. కాబట్టి నీవు నిబ్రహము కలిగి, నీ హృదయం నిబ్రహము కలిగి దేవుని స్తుతించి, మంచి మేళ్ళు చేసినప్పుడే దేవుని ఆరాధించేది కాదు. బ్యాంకులో డబ్బులు ఉన్నప్పుడే దేవుని స్తుతించేది కాదు. డబ్బులు లేనప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, వ్యాపారం బాగా జరగనప్పుడు, దేవుడిని నువ్వు ఆరాధిస్తున్నప్పుడు దేవుడి నీ జీవితంలో ఒక గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. యెహోషువలాగా, ఇశ్రాయేలు లాగా విశ్వాసము ద్వారా మనము మన ఒక గోడలను పడగొట్టుకోవాలి. దేవునికి మనకు మధ్యలో ఉంటున్న గోడలు. విశ్వాసం ద్వారా నీ చీకటిని తొలగించుకోవాలంటే నువ్వు ప్రార్థన ద్వారానే దాన్ని తొలగించుకోవాలి. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని, మన కుటుంబాలని దేవుడు ఈ యొక్క వాక్యం ద్వారా ఆశీర్వదించి బలపరచును కాక. అందరి తలలోంచి కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా దేవ, పరిశుద్ధుడా, జీవాధిపతి, నీకు స్తోత్రాలు. అవును నాయన, విశ్వాసం ద్వారా ఎరుకు గోడలు వాళ్ళు కూలదూశారు నాయన. నీ ఆజ్ఞ మేరకు స్తుతి ఆరాధన ద్వారా ప్రభా వారు జయించారు. సంఖ్యలు విడిపోయి స్తుతి ఆరాధన ద్వారా శత్రువులను జయించగలిగాము ప్రభా. అటువంటి నిబ్బరమైన హృదయం మాకు దయచేయండి. నేను ఆరాధించడానికి కృపను దయచేయండి. అంధకార శక్తి క్రియలను యేసునామములో బంధిస్తుంటున్నాం ప్రభా. శేఖర శక్తులను యేసునామములో బంధిస్తుంటున్నాం ప్రభా. అదిగో మాకును విశ్వాసులని సంఘానికి ప్రభా, అయా మీరు ఇచ్చిన దైనాన్ని బడి స్తోత్రాలు. మేము ఆరాధించడానికి
మాకు సహాయం చేయండి ప్రభు, నీ స్తుతించిన సహాయం చేయండి, మా పాపను క్షమించండి, శిలువ రక్తం చేత శుద్ధీకరించమని యేసు శ్రేష్టమైన నామములో ప్రార్థించి సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.